హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జపనీస్ అనిమే సిరీస్ ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 5 గురించి చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో కొన్ని విషయాలను డైరెక్ట్గా చెప్పరు, ఇండైరెక్ట్గానే చెబుతుంటారు. ఒకవేళ అది మీకు ఇప్పుడే అర్థం కాకపోయినా కూడా ముందు అర్థం కావడం మొదలవుతుంది. సో ఓపికగా వాచ్ చేయండి. సరే రండి, కథలోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయేది ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 5. నజారిక్లో ఏ ప్లేయర్స్ కూడా దొరకలేదు, అందుకే షాల్టర్ వచ్చి వుడ్లాండ్ వరకు వెళ్ళి వెతుకుదామని అనుకుంటున్నట్లు చెప్తోంది. ఆపై నిన్న మనం పట్టుకున్నవాడు స్లేన్ థియోక్రసీకి చెందినవాడని విచారణలో తెలిసింది. మీరు కార్నే విలేజ్ని కాపాడారు కదా, దాని గురించి ఏమైనా చేయాలనుకుంటున్నారా అని అల్బెడో అడుగుతుంది. లేదు, ప్రస్తుతానికి ఏమీ వద్దు, రిపోర్ట్ ఇంతే అని అల్బెడో చెప్పగానే బాగా పనిచేశావని మన హీరో మెచ్చుకుంటాడు. మీరు మెచ్చుకునే స్థాయికి ఇప్పుడు నా మీద ప్రేమ వచ్చేసిందా అని అల్బెడో అడిగినప్పుడు, ఇక్కడ చూడు అల్బెడో, నేను ఈ ప్రోగ్రామ్ మార్చిరాయడం వల్లే నీకు నా మీద ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. అది కాక నిన్ను టబ్లా స్మరాగ్న డిజైన్ చేశారు అని మన హీరో చెప్పగానే, టబులా నాకు తండ్రి లాంటివారు, నా భర్తను నేను వెతుక్కుంటే ఆయన సంతోషిస్తారు అని అల్బెడో సంబంధం లేకుండా మాట్లాడుతుంది. అప్పుడు షాల్టేర్ అక్కడికి వస్తుంది. నా సహాయం ఏమైనా కావాలా అని మన హీరో ఆమెను అడిగితే, మిమ్మల్ని చూడటమే నాకు ఒక పెద్ద సంతోషం అని ఆమె చెప్పింది. ఆమె చూసేసింది కదా, ఇక వెళ్ళని అల్బెడో అంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఇద్దరు చిన్న పిల్లల్లా గొడవ పడటం ఆపండి అని మన హీరో చెప్పగానే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అసలు ఎందుకు వచ్చావు అని మన హీరో అడగగా, మీరిచ్చిన ఆ మిషన్ కోసం నేను సబాస్ చాలా దూరం వెళ్తున్నాం, తిరిగి రావడానికి లేట్ అవుతుంది, అందుకే వెళ్తున్నాం, వెళ్లే ముందు మీ అందమైన ముఖాన్ని చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ హిరాంతల్ సిటీలో మన హీరో అడ్వెంచర్ గిల్డ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు క్లబ్కి వెళ్తున్నాడు. అతనితో నావే అనే అమ్మాయి ఉంది. ఆవిడ కూడా ఆ నార్త్ స్ట్రైట్ నుండే వచ్చిన అమ్మాయి. మన హీరో ఇప్పుడే ఆ అడ్వెంచర్ గిల్డ్లో జాయిన్ అయ్యాడు కాబట్టి అతనికి కాపర్ ప్లేట్ ఇచ్చారు. అందుకే మన హీరోని ఎవరూ పట్టించుకోవడం లేదు. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలంటే 7 కాపర్ కాయిన్స్ అవుతాయి అని ఆ షాప్ ఓనర్ అంటాడు. నాకేం ప్రాబ్లం లేదు అని మన హీరో ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. అప్పుడు ఒక గుండు బాబు వచ్చి మన హీరోతో కావాలనే గొడవ పెట్టుకుంటాడు. నా కాల్ తన్నినందుకు సరిగ్గా సారీ చెప్పు, లేదంటే నీతో వచ్చిన ఆ అమ్మాయిని కిస్ చేయమని చెప్పు అని అన్నప్పుడు మన హీరో నవ్వుతూ, నాతో గొడవ పడే అర్హత నీకు లేదు, ఇప్పుడు నవ్వు చూద్దాం అని చెప్పి అతన్ని విసిరి కొడతాడు. అతను వెళ్ళి ఒక అమ్మాయి దగ్గర ఉన్న హీలింగ్ పోషన్ మీద పడి దాన్ని పగలగొడతాడు. ఎందుకు ఇలా చేశావు, నిద్ర లేకుండా కష్టపడి దీన్ని కొన్నాను అని అతను అంటాడు. వీళ్లే కారణం, వీళ్ళ దగ్గరే డబ్బులు తీసుకో అని మన హీరో అంటాడు. వీళ్ళ మొహాలు చూస్తుంటే డబ్బున్న వాళ్ళలాగే ఉన్నారు. నీ ఆర్మర్ చూస్తుంటే నువ్వు చాలా రిచ్ అని అర్థమవుతోంది. నీ దగ్గర ఖచ్చితంగా ఒక హీలింగ్ పోషన్ ఉంటుంది అని అడగా మన హీరో దాన్ని ఇస్తాడు. ఏంటిది, రెడ్ పోషన్ అని ఆశ్చర్యపోయి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. లాడినేస్, నువ్వు ఆవిడికి హై లెవెల్ పోషన్ ఎందుకు ఇచ్చావు అని అడగగా, దాని గురించి తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి ఫస్ట్ మనం ఆ గిల్డ్ గురించి ఆలోచిద్దాం అని మన హీరో అంటాడు. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అని ఆ అమ్మాయి అడుగుతుంది. ఈ హ్యూమన్స్ గురించి ఏమనుకుంటున్నావు అని మన హీరో అడగగా, వాళ్ళంతా మూర్ఖులు అని చెప్పి పద అంటుంది. ఈమె కూడానా అని మన హీరో మనసులో అనుకుని, నీ విషయాల్లో నేను జోక్యం చేసుకోవాలనుకోవట్లేదు, కానీ ఇక్కడున్న మనుషుల ముందు మాత్రం కొంచెం పద్ధతిగా ఉండు అని చెప్పగా ఆమె కూడా సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత, ఈ చోట నా పేరు మాన్, కాబట్టి నన్ను మౌన్ అనే పిలువు, లార్డ్ ఐన్స్ అని పిలవద్దు అని మన హీరో చెప్తాడు. దానికి ఆమె కూడా సరే అలాగే అని అంటుంది. ముందుగా ఈ ప్రపంచం గురించి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, అందుకోసం మనం చాలా మంది అడ్వెంచరర్స్ తో కలవాలి, మన టాలెంట్ చూపించి చిన్న అడ్వెంచర్ నుండి హై లెవెల్ అడ్వెంచరర్ వరకు అందరితో పరిచయం పెంచుకోవాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఈ ప్రపంచం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన దగ్గర డబ్బు కూడా తక్కువగా ఉంది, నజరిక్ డబ్బుని ఇక్కడ ఖర్చు చేయలేము, ఎందుకంటే మనం ఫారినర్స్ అని కనిపెట్టేస్తారు, పైగా వేరే ప్లేయర్స్ చూసినా ప్రాబ్లమే, ఫస్ట్ మనం ఒక జాబ్ వెతుక్కోవాలి అని మన హీరో అంటాడు. మన హీరో దగ్గర హై లెవెల్ పొజిషన్ తీసుకున్న ఆ అమ్మాయి ఒక షాప్కి వెళ్ళి, మీరేనా ఇన్ఫీరియర్ బాలియా అని అడుగుతుంది. అతను అవునని చెప్తాడు. మీరు ఒక విషయాన్ని టెస్ట్ చేసి చెప్పాలి అని ఆమె అంటుంది. అప్పుడు అతను, బామ్మగారు మీరు దీన్ని ఖచ్చితంగా చెక్ చేయాలి అని అంటాడు. ఈమె ఈ ఊర్లోనే ఫేమస్ ఫార్మసిస్ట్ అని చెప్తారు. అతను కూడా అవునంటాడు. ఆవిడ దాన్ని చెక్ చేసి, దీని గురించి విన్నాను కానీ ఫస్ట్ టైం కళ్ళతో చూస్తున్నాను, దీన్ని దేవుడి రక్తం అంటారు, ఇది పూర్తిగా మ్యాజిక్ తోనే తయారైంది అని చెప్తుంది. నువ్వు నిజంగా చాలా లక్కీ అమ్మాయివి, కానీ ఇందులో చాలా ప్రమాదం కూడా ఉంది, దీనికోసం హత్యలు కూడా చేస్తారు, ఇది 8 గోల్డ్ కాయిన్స్ పలుకుతాను అని చెప్పగా ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. అప్పుడు ఆ బామ్మ, మనం ఇంకో పని చేద్దాం అని అంటుంది. ఇతను చూస్తే కాపర్ ప్లేట్లా ఉన్నాడు కానీ ధనవంతుడిలా అనిపిస్తున్నాడు, అందుకే హై లెవెల్ ఆర్మర్ వేసుకున్నాడు అని మిగతా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ మన హీరోకి నబీకి అందులో ఏం రాసిందో చదవడం రాదు. వెంటనే మన హీరో ఒక పేపర్ తీసుకుని వెళ్ళి ఆమెతో, నేను ఈ రిక్వెస్ట్ పూర్తి చేస్తాను అనగా, సారీ సార్, మీరు కాపర్ కాబట్టి ఇది చేయలేరు అని ఆమె అంటుంది. ఆమె అలా చెప్పగానే, నాకు తెలుసు కానీ నా స్థాయికి ఇవన్నీ చాలా మామూలు విషయాలని మన హీరో అంటాడు. కానీ సారీ సార్, గిల్డ్కి కొన్ని రూల్స్ ఉంటాయని ఆమె చెప్పడంతో, సరే కాపర్ ప్లేట్లో ఉన్న వాటిలో కష్టమైనది ఏదైనా తీసుకురండి అని మన హీరో అంటాడు. ఆమె కూడా సరే అని చెప్పి వెళ్తుంది. మంచి ఐడియా వర్కౌట్ అయిందని మన హీరో మనసులో అనుకుంటాడు. నువ్వు కావాలంటే మా టీంలో జాయిన్ అవ్వు అని చెప్పి కొందరు మన హీరోని తీసుకెళ్లి వాళ్ళ టీంని ఇంట్రడ్యూస్ చేస్తారు. అందులో ఒక చిన్న అబ్బాయి వచ్చి మ్యాజిక్ చాలా సూపర్గా చేస్తాడని అతని గురించి చాలా గొప్పగా చెప్తారు. నా గురించి మరీ అంతగా పొగడకండి అని ఆ అబ్బాయి చాలా వినయంగా ఉంటాడు. బాలియర్ తర్వాత ఆ ఊర్లోనే ఇతనే రెండో హై లెవెల్ మ్యాజిక్ యూజర్ అని వాళ్ళు చెప్తారు. వెంటనే మన హీరో పరిచయం అయ్యి, అవును ఇంతకీ ఎవరి బాలియర్ అని అడుగుతాడు. మీకు తెలీదా, అయితే మీరు ఖచ్చితంగా బయట నుంచి వచ్చారని అనుకుంటున్నాను, ఏ మ్యాజిక్ ఐటమ్ అయినా సరే దాన్ని ప్రాక్టీస్ చేయకపోయినా అతను చాలా ఈజీగా వాడేస్తాడని వాళ్ళు చెప్తారు. సరే, మా గిల్డ్లో మేమందరం మాన్స్టర్ని చంపడానికి వెళ్తున్నామని చెప్పగానే ఎందుకు అని మన హీరో అడుగుతాడు. ఎందుకంటే మనం మాన్స్టర్ని చంపితే అడ్వెంచరర్ గిల్డ్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, ఆ అడ్వెంచరర్ గిల్డ్ మనకి డబ్బులు ఇస్తుందని అతను చెప్తాడు.
అది కాకుండా మాన్స్టర్ని చంపితే ప్రజలకి కూడా సేఫ్టీగా ఉంటుందని అందరూ అని చెప్తారు. ప్రజలకి మంచిది, మనకు కూడా మంచిది, మీరు కూడా మాతో వస్తారా అని మన హీరోని అడగగానే అతను సరే అంటాడు. కానీ అంతకంటే ముందు మీరు నా ఫేస్ చూడాలని చెప్పి మన హీరో తన ఫేస్ ని చూపిస్తాడు. మీ మొహం చూస్తేనే అర్థమవుతోంది మీరు ఫారినర్ అని వాడు అంటున్నాడు. మంచిదే, వీళ్ళు ఇల్యూషన్ ని నమ్మేశారు అని మన హీరో మనసులో అనుకుంటాడు. అప్పుడు ఆ టీంలో ఉన్న ఒకడు మనకి ప్రపోజ్ చేస్తాడు. వెంటనే నేను వెళ్ళి నువ్వు ఇలాగే వాగుతూ ఉంటే నీ పళ్ళు రాలగొట్టి నీ చేతిలో పెడతాను అని అనగానే నువ్వు నీ ప్రేమని ఇలాగే చూపిస్తావా అని వాడు కామెడీగా మాట్లాడుతున్నాడు. వెంటనే వాడిని కొట్టి ఆ టీం లీడర్ వచ్చి క్షమాపణ అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరుతుంటే సార్ మోహన్ మిమ్మల్ని ఒక పర్టికులర్ రిక్వెస్ట్ కోసం పిలిచారు అని చెప్పగానే ఎవరిది అని మన హీరో అడుగుతాడు. వెంటనే నేను అటాక్ చేయడానికి రెడీ అవ్వగానే నిన్ను వదిలేస్తే మనం ఎవరో అందరికీ చెప్పేసేలా ఉన్నావని అని చెప్పి మన హీరో ఆమెను సైలెంట్ గా ఉండమంటాడు. చూస్తే ఆ ఊర్లోనే #1 మ్యాజిక్ యూజర్ అయిన పలేడు మన హీరోని ఒక రిక్వెస్ట్ కోసం పిలుస్తాడు. సారీ, నేను ఆల్రెడీ వేరే టీంలో జాయిన్ అయ్యాను అని మన హీరో చెప్పగానే ఇది ఎంత పెద్ద విషయమో తెలుసా, నువ్వు ఇంత ఈజీగా వద్దంటున్నావు, మా కోసం ఇది చెయ్యి అని ఆ టీం లీడర్ అంటాడు. ముందు ఆ రిక్వెస్ట్ ఏంటో నేను తెలుసుకుంటాను అని మన హీరో ఇప్పుడు అడుగుతాడు. అడవిలోకి నేను మందుల కోసం మొక్కలు వెతకడానికి వెళ్తున్నాను, మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ఆ పలాయుడు అంటాడు. సరే, ఇందులో నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా టీం మెంబర్స్ కూడా మీతో వస్తారు అని మన హీరో చెప్తాడు. వాళ్ళు కూడా రావడానికి ఇష్టంగానే ఉన్నారు, మేము కూడా వస్తామని వాళ్ళు అంటున్నారు, నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు అని ఆ పాలయుడు అంటాడు. అవును, నన్నే ఎందుకు పర్టికులర్గా అడిగారు, నేను ఈ ఊరికి వచ్చి ఒక్కరోజే అయింది, నా గురించి ఎలా తెలుసు అని అడగగానే ఆ ప్లే యార్డ్కొచ్చి కొంచెం సేపు ప్రశాంతంగా ఉండి ఏం లేదు, నిన్న నువ్వు బార్లో గొడవ పడిన విషయం నాకు తెలిసింది, బలవంతులైన అడ్వెంచరర్స్ ని కూడా చాలా ఈజీగా కొట్టి పడేశావు, అందుకే నువ్వు ఇంకా కాపర్ ర్యాంక్వే కాబట్టి నీకు తక్కువ పే చేస్తే సరిపోతుంది అని వాడు చెప్తాడు. నీ కారణం వినడానికి బానే ఉంది, సరే నేను వస్తాను అని మన హీరో అంటాడు. కానీ ఇందులో ఏదో ఒక విషయం సందేహంగా ఉందని మన హీరో మనసులో అనుకుంటాడు. అదే రాంతలే సిటీలో ఒక చర్చ్ లాంటి చోటికి ఒక అమ్మాయి వెళ్తుంది, అక్కడ ఒక సీక్రెట్ దారి ఉంటుంది, అందుకే నేను ఇప్పుడు వస్తున్నాను అని చెప్పుకుంటూ ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంది. ముసలోడా కంజి ఎక్కడున్నావు అని అడుగుతుంది. నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటూ ఒక ముసలాయన అక్కడికి వస్తాడు. నేను ఊరికే రావడం లేదు అని చెప్పి ఆ అమ్మాయి ఒక జ్యువెల్ ని తీసి చూపిస్తుంది. ఇది స్లేన్ థియోక్రసీ దేశపు ప్రిన్సెస్ దగ్గర ఉండే జ్యువెల్ కదా, ఈ మ్యాజికల్ ఐటమ్ ని తాకితేనే చనిపోతారని విన్నాను, ఒకవేళ నువ్వు దీన్ని తీసుకొచ్చినా నువ్వు దీన్ని వాడలేవు అని ఆయన అంటాడు. నాకు తెలుసు, అందుకే నీ దగ్గరకు వచ్చాను, ఈ ఊరిలో బల్లాయుడు అనే వ్యక్తి ఏ మ్యాజికల్ ఐటమ్ అయినా ఈజీగా వాడగలడని విన్నాను, అతన్ని నువ్వు వెతుకు అని ఆ అమ్మాయి చెప్తుంది. ఎందుకు, పెద్ద గొడవ చేస్తావా అని అతను అడిగితే నీ రిచువల్లో పాల్గొంటాను అని ఆమె అంటుంది. తప్పకుండా నేను ఏదైనా చేస్తాను, ఆ బల్లాయుడిని వెతుకుతాను అని ఆ గుండు ఆయన అంటాడు. ఈ సీన్ దగ్గరే ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మన హీరోతో ఉన్న ఆ నబే అనే అమ్మాయి ఎవరినేది ఇప్పటి వరకు మనకు సరిగ్గా చెప్పలేదు. రాబోయే ఎపిసోడ్స్ లో మనకు అన్ని క్లియర్గా చూపిస్తారు. కాబట్టి ఈ కథని ఓపికగా చూడండి, అప్పుడే మీకు కథ అర్థమవుతుంది. ఇంకా ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్ అన్ని చాలా సూపర్గా ఉంటాయి. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.